హలో గైస్, అయితే నేనైతే ఇంటి దగ్గర నుంచి నా షాప్ అమ్మేసాను. ప్లస్ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చాను. నా షాప్ అమ్మిన డబ్బులు కూడా అన్నీ నావి గేమ్లో పోయాయి అనమాట. 91 క్లబ్ బిగ్ స్మాల్ పోయాయి అంటే కోరుండి ఆడాం, వస్తాయని ఆడాం. మొత్తం ఒకేసారి పెట్టలే, కొద్ది అమౌంట్ పెట్టా. అయితే ఇప్పుడు నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ అలాంటి షాపు ఒకటి కాదు 2 పెట్టుకోవచ్చు. నన్ను యూట్యూబ్ మీద సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు నేనైతే రూపాయి లేకుండా తిరుగుదాం అనుకుంటున్నా. అయితే తిండికి వాటికి నా కొద్దిగా ఎవ్రీ వీక్ లోన్ కట్ అవుతుంది 4000. దానికి మీరు సపోర్ట్ చేయండి. మిగతాది నేను ఎక్కడైనా అరేంజ్ చేసుకొని నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. అయితే ఈ వీడియో అయితే ఇప్పుడు నేను బయలుదేరాను. అక్కడ కిందన బయట ఏం తినలేదు సాయంత్రం. ఇప్పుడు తింటున్నాను. ఇదే నా టిఫిన్. ఇప్పుడు కచోడి కట్టించుకోవాలన్నమాట. అయితే ముందు నా జీవితం ఎలాగా నడుస్తుందో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ఇంకా వీడియో ఇది మినిమం ఒక ½ an hour అవుతుంది, చూడండి. సరేలే, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. డబ్బులు పంపిపోయినా షేర్ చేయండి, వాచ్ చేయండి. బెట్టింగ్ వల్ల ఎంతో జీవితాలు నాశనం అయిపోయి, అందులో నాది కూడా ఒకటి. ఎంత బెటర్ లైఫ్ ఉండేదన్నమాట నాది. కావలసినట్టు ఉండేవాడిని. మరి ఏం చెప్పను, కోరుండి ఆడని పోగొట్టుకున్నాం. ముందు లేట్ అవుతుందో చూద్దాం. హలో గాయ్స్, అయితే ఇప్పుడైతే నేను బ్రేక్ తీసుకున్నాను. కచోడి గట్ట మా ఇంటి దగ్గర తీసుకున్నాను. ఇక్కడ ఆగాను. ఇక్కడ నా దగ్గర ఇప్పుడు మినిమం 1000 ఉంది. అయితే అది ఎంత దాకా నాకు వచ్చేసిన తర్వాత నేను ఫ్రెండ్స్కి అందరికీ కాంటాక్ట్ అవుతా, డబ్బులు పంపించమని. అంటే డబ్బులు లేకుండా ఏది అవ్వదు. కాకపోతే డబ్బులు ఉన్నప్పుడు కూడా ఉంచుకోలేకపోయాను. 3 లక్షల దగ్గర నేను గేమ్ లోన్ పోగొట్టుకున్నా. నా వ్యాపారం అమ్మేసిన తర్వాత కూడా ఆ డబ్బులు కూడా పోగొట్టుకున్నా. మీ సపోర్ట్ కావాలి. నాకు డబ్బులు వద్దు, డబ్బులు మీరు ఇస్తే తీసుకుంటాను. తీసుకునేందుకు నేను ఇప్పుడు నా దగ్గర లేవు. ఉన్నప్పుడు నేను ఒకరికి హెల్ప్ చేస్తాను. నా నెంబర్ అయితే ఇస్తాను. ఎవరైనా ఫోన్పే చేయాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. కాంటాక్ట్ చేసి ఎలాగున్నా ఎక్కడున్నా కనుక్కోవాలన్నా కనుక్కోవచ్చు. ప్లస్ అయితే ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అలా నడుచుకొని. ఇప్పుడు హైవే మీద ఉన్నాను. ఇక్కడి నుంచి రాయపూరు 350 kilometers అంటుంది. లాస్ట్ ఇయర్ నేను అలాగే వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తే పేరెంట్స్ అది ఇది చాలా రిక్వెస్ట్ ఇస్తారు. ఈసారి తెలీదు నేను వెళ్తున్నానని. అయితే తెలిసిపోతుంది, 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఓకే, అయితే హెల్ప్ చేయండి, షేర్ చేయండి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అంటే వీడియో కట్ చేస్తా, మళ్ళీ మెయిన్ క్లిప్స్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. హలో గాయస్, అయితే ఇప్పుడు లిఫ్ట్ అయితే నాకు వచ్చింది కార్ అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చి మరీ లిఫ్ట్ ఇచ్చారు. 4 members ఉన్నారు, మంచులే బాగా లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడి దాకా మనకి లిఫ్ట్ ఉందో అంటే ఈ వెహికల్లో ట్రావెల్ చేసే అవకాశం ఉందో చూద్దాం. అయితే వెళ్దాం ఇంకా. ఓకే, అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్లోడ్ చేసింది, సపోర్ట్ కూడా చేయండి. ఏమైనా అవకాశం ఉంటే బెట్టింగ్ యాప్స్ అయితే ఆడొద్దు. నా లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది చెప్తున్నాను. నా షాప్ ఇప్పుడు కూడా ఉంటుంది, బ్యానర్ ఉంటుంది, అంతా ఉంటుంది. 3 లక్షల దగ్గర పోగొట్టుకున్నాను. బెట్టింగ్ యాప్స్ అయితే అవాయిడ్ చేయండి. 10 రూపాయలు పెట్టి వద్దు, ఆడద్దు. ప్రెడిక్షన్లు గట్ట టెలిగ్రామ్లో చాలా ఇస్తున్నాడు. ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు చూపిస్తున్నాడు 2 రూపాయలు. కార్లో దిగిన తర్వాత ఇంకో కార్ లిఫ్ట్ వచ్చింది. దాని తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ వాక్ చేస్తున్నా. అయితే 4 నాకు సజెస్ట్ చేశారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో. అయితే ఇప్పుడు ఎలాగో డబ్బులు పోయే లైఫ్ పోయింది. నిన్నున్నా లేకపోయినా వేస్టే. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మళ్ళీ నేను ఒక రేంజ్కి రావచ్చు అని కోరుకుంటున్నా. మీ సపోర్టే నాకు కావాలి. అయితే ఒక అంకుల్ అయితే నాకు ఒకరైతే లిఫ్ట్ ఇచ్చారనమాట. వాళ్ళు అడుగుతున్నారు, అంకుల్ ఎక్కడి దాకా వెళ్తా? అంకుల్ థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్. ఓకే,
గైస్ 12:30 అవుతుంది అనమాట. ఇదే నా ఫైనల్ స్టేజ్. అంటే ఇక్కడే మరి ఇంకా 2-3 అవర్స్ వెయిట్ చేయాలి, అలాగే రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఏ బండ్లు లేవు, లిఫ్ట్ కూడా తీసుకోవడం లేదు. ఆల్రెడీ నేను 2 కిలోమీటర్స్ వెళ్ళాను. ఆ పోలీస్ జీప్ ఉందా అక్కడ, వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర దింపేశారు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ మూమెంట్ లేదు హైవే మీద, అందరూ రెస్ట్ తీసుకున్నారు. అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రేపు మళ్ళీ ఈవినింగ్ 6-7 పోస్ట్ చేస్తాను వీడియో. చూడండి, అందరూ తప్పకుండా చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను ట్రాక్లోనైతే కూర్చున్నాను. అయితే ఒకరైతే లిఫ్ట్ ఇచ్చారు, టీ కూడా తాగించారు. అయితే ఇప్పుడు మినిమం ఖర్చులు అందరూ నా భరించేవులే. అయితే ఇప్పుడు కూడా ఒడిశాలోనే ఉన్నాను. ఇప్పుడు ఇదైతే ఆగ్రా వెళ్తుంది అనమాట, ఢిల్లీ. అయితే ఇది నా మ్యాప్ ప్రకారంగా ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. అయితే కంటిన్యూ చేద్దాం. ఓకేనా, వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. గాయస్, అయితే రాత్రి అయితే నాకు లిఫ్ట్ ఇచ్చారు కదా, ఇంకా ఇప్పుడు రాయ్పూర్ అయితే రాలేదు, ఛత్తీస్గఢ్. బండి అయితే ఆపుతున్నాం, టీ తాగుతున్నాను. అయితే బాగా అన్న అయితే సపోర్ట్ చేస్తున్నాడు. రాయ్పూర్ దాకా నన్ను తీసుకెళ్తాడన్నాడు. అయితే టీకి అయితే లేపాడు. అయితే బండి అయితే చూడండి ఆన్లోనే ఉంది ఇంజను. అన్ని వాళ్ళు అయితే తాగిస్తారు. నేనైతే ఇప్పుడే లేచి వచ్చి తాగుతున్నాను టీ. అయితే ముందు లేట్ అవుతుంది, ఎక్కడి దాకా వెళ్తాను, అయోధ్య. వీళ్ళైతే ఆగ్రా వెళ్తున్నారు, ఢిల్లీ. లోడు ఆల్రెడీ ఉంది, చూద్దాం ఏమవుతుందో. అన్నీ వాళ్ళు అన్నారు ఏదైనా తీసుకొని తినడానికి, స్నాక్స్ కూడా తీసుకున్నారు తినడానికి. అయితే వాళ్ళైతే బిల్ పే చేసి వచ్చేస్తారు అనమాట. వాళ్ళు విమల్ గుట్ట కూర్చొని బోర్ కొట్టేస్తారు, ఏదో టైంపాస్ ఉండాలి కదా. అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా రాత్రికి 3:30కి నేను కలిసాను, అక్కడ కూడా టీ తాగాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టీ నేను ఇంటితో తాగడం. మంచోళ్ళే. ఈ లేట్ అంటున్నారంటే ఇంటికి వెళ్ళిపో, డబ్బులు పోతే పోయి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అలా వెళ్తున్నావు ఒక్కడే, ఎవరైనా నిన్ను మోసం చేసి అక్కడే అంటే నువ్వు ఇంటికి కూడా వెళ్ళలేవు, ఏమీ చేయలేవు, డబ్బులు కూడా కట్టాలి. ఇంకా నిన్ను అక్కడే డబ్బులు సంపాదించలేవు, మళ్ళీ నిన్ను అక్కడ ఉంచేస్తారు. అది ఇది అది చెప్తుంది కరెక్టే. కాకపోతే ఇప్పుడు మొత్తం నా షాపు అన్నీ పోయి బెట్టింగ్ యాప్స్ వల్ల. నేనైతే గవర్నమెంట్ ఒకటే, ఏపీ గవర్నమెంట్ అంతే, ఆల్ ఇండియా గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్, ఈ బెట్టింగ్ యాప్స్ని అంటే వెబ్సైట్లోని రన్ అవ్వకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ముందు లేట్ అవుతుందో చూద్దాం. భయ్యా హాయ్ బోలో. ఇక్కడైతే బండి అయితే ఆపాం ఆల్రెడీ. మా బండి అయితే ఇలాగా ఈ వెయిట్ మిషన్ మీద పెట్టేసి ఎంత వెయిట్ ఉందో అక్కడ చూపిస్తుంది అనమాట. అది బిల్ ఇస్తారు, ఇంత వెయిట్ ఉందని. ఓవర్లోడ్ ఉంటే అక్కడ మళ్ళీ అన్లోడింగ్ చేస్తారు కదా, అక్కడ ఎంట్రీ ఇయ్యరంట. మరి అయితే వెయిటింగ్ చేయించారు, దాన్ని బట్టి అక్కడ స్లిప్ చూపించాలి, అప్పుడే ఎంట్రీ ఉంటుంది ఎంత ఉందో బండి వెయిటును లోడ్ వెయిటును. అయితే ఇలాగ ఉంటుంది అనమాట వీళ్ళు ప్రయాణం. అయితే ఇప్పుడు ముందు నేను ఎక్కడి దాకా వెళ్తానో వీడియోలో ఈరోజు ఇది అప్లోడ్ అయితే చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మేమైతే లంచ్ అయితే ఇచ్చేస్తున్నాం. అన్నీ నన్ను పిక్ చేశారు, ఇటువంటి బండి అయితే. తర్వాత జ్యూస్ తాగేసి బయలుదేరుతాం అనమాట. అయితే అన్నీ అయితే బాగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడైతే ఛత్తీస్గఢ్లో ఉన్నాం, రాయ్పూర్ దగ్గరలో ఉన్నాం. అయితే అన్నీ అయితే అంటున్నాడు ఎంపీ దగ్గర నుంచి వెళ్ళిపో. అయితే నేను అయోధ్య ప్లాన్ చేశాను. కదా, అయోధ్య కాదు బాగేశ్వర్ ధామ్ వెళ్తాను అనమాట. ఫస్ట్ బాగేశ్వర్ ధామ్ నుంచి అక్కడి నుంచి అయోధ్య వెళ్దాం అనుకుంటున్నాను. ప్లాన్ చేంజ్ అయింది కొద్దిగా. ఎందుకంటే ఎలాగో వెళ్తా ఫస్ట్ ఆంజనేయ స్వామిని కలిసి వెళ్దాం అనమాట, ముక్కొని వెళ్దాం. తర్వాత శ్రీరాముని కలుద్దాం. ఓకే గైస్, అయితే నా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇదైతే మధ్యప్రదేశ్ బార్డర్ అనమాట. భారీ అంటే ఘాట్ అంటారు, ఘాటు ఎక్కుతున్నాం అనమాట. మధ్యప్రదేశ్ ఎంట్రీ అయింది. అయితే అన్న అయితే గట్టిగా తోలుతాండి బండి. మధ్యలో కోతులు గట్ట వచ్చాయి, చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
అయితే ఇప్పుడైతే నేను అయోధ్యకి వెళ్ళట్లేదు, బాగేశ్వర ధాము చూపిస్తాను. ఆంజనేయ టెంపుల్ చాలా మహిమ కలిగిన వాళ్ళు ధీరేంద్ర శాస్త్రి గురూజీ గారు. అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటవుతుంది నాతో చూపిస్తానంతా. ముందున్న మరిన్ని కొత్త వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వీడియో టూ లాంగ్ అనమాట, మొత్తం చూడండి, స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి మళ్ళీ కావాలంటే, ఓకేనా. కిసాన్ దాని తర్వాత అయితే ఇక్కడ అయితే వెహికల్ అయితే సైడ్ ఆపేసి టీ చూడొచ్చు. ఇక్కడ ఎంపీ అనమాట. ఇది అయితే టీ అయితే తాగడం కాపే ఇలా ఉంటాయి అనమాట షాప్స్. ఇక్కడ అయితే టీ తాగేసి మళ్ళీ బయలుదేరుతాం. కంటిన్యూ వీడియో చూడండి. 2 గంటలు కాపాను. అయితే వీళ్ళతో ఎక్కి 24 hours అయిపోతుంది. ఇప్పుడు ఎంపీలో ఉన్నా. అయితే అయితే ఎంపీ అనమాట బాగేశ్వర్ ధామ్ ఛతర్పూర్. అక్కడైతే దిగాలని డిసైడ్ అయ్యాను. అయితే అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా. వీడియో అయితే చూడండి పూర్తిగా, టూ లాంగ్ అనమాట. చూడొచ్చు లాస్ట్ వన్ ఉంది కదా, సైడ్ వెళ్ళాలన్నమాట. అయితే అన్నీ అయితే తీసి బండి వెనకట్లు పెట్టేసి అయితే మేమైతే చూడొచ్చు అటుకులు ఉప్మా తింటున్నాం అనమాట. అది అయితే అన్నీ అయితే పార్క్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతాడు అనమాట. గ్వాలియర్ నుంచి వెళ్తాను, చూపిస్తాను ముందు నా ఎలాగుంటుందో చేస్తాను. చూడండి, ఇతను ఒకరు, వీళ్ళిద్దరు, 2 బళ్ళు. ఈ 2 మావే అన్నీ. ఓకే, ఇంటి నుంచి అయితే దిగా అతను వేరే రూట్ అనమాట, అంబులెన్స్ అనమాట. అన్న లిఫ్ట్ ఇచ్చాడు. అంటే నాకైతే ఏ ఇబ్బంది లేదు. ఒడిశా నుంచి ఇక్కడ దాకా ఒకే ట్రక్. అన్నీ తిన్నది, అన్నీ తిన్నప్పుడు నేను తిన్నా, టీ తాగే అంతా చేసా. పడుకోవడం చాలా బాగా ప్లేస్ దొరికింది ట్రక్లోనే, ఏ ఇబ్బంది పడలేదు. చూడండి, ఇంకా ముందు నేను ఎక్కడెక్కడ విజిట్ చేస్తాను. నా ఛానల్ మీద ఉండండి, ఓకే. అయితే షేర్ హోటల్లోనే అయితే కూర్చున్న ఎలక్ట్రిక్. అయితే ఇప్పుడైతే 5 కిలోమీటర్స్ బాగేశ్వర్ ధాము వెళ్దాము. నా వంతు వస్తుందో రాదో చూద్దాం. డ్రాప్ అయిపోయాం అంటే వచ్చాం ప్రాపర్. ఇక్కడి నుంచి 100 మీటర్ల దూరం అనమాట. అయితే ఇక్కడ స్టేయింగ్ అనమాట 50 రూపాయలు అనమాట. పర్సనల్ రూమ్ అయితే 400 అడుగుతున్నారు. 50 రూపాయలు. ముందు చూద్దాం. నేను స్టే అయితే చేయను, అక్కడ టెంపుల్లోనే ఉంటుంది అనమాట స్టే చేయడానికి. అయితే ఇప్పుడు స్నానం చేయడానికి నేను ఏం బట్టలు గట్టి తెచ్చుకోలేదు. ఇప్పుడు ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని నిన్న కోరిక అంటే నా వంతు వచ్చేలాగా ఒక కొబ్బరికాయ ఎర్ర క్లాత్ కడతాం అన్నమాట. చూద్దాం. అయితే ఫస్ట్ ఫేస్ వాష్ కాళ్ళు చేతులు కడుక్కున్నాం, ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాం కడ్డంకి. అయితే ఇప్పుడు దర్శనం చేసి వస్తాను అనమాట. దాని తర్వాత వెయిట్ చేస్తాను, చూపిస్తాను. ఈరోజు అయితే ఇక్కడే స్టే చేస్తా నైట్ అనమాట. అంటే పిలుస్తారు, 3 పేపర్లు రాస్తారు, దాంట్లోనే మన పేపర్ వస్తుందో రాదో చూద్దాం, ఓకేనా. అయితే ఇదైతే టెంపుల్ అనమాట, ఇంకా వర్క్ అవుతుంది. చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. తీసుకున్నాను, ఎక్కడ ప్రసాదం కొన్నానో అక్కడ బ్యాగ్ పెట్టాను. అయితే ఇక్కడ మన దేవుడు అంటే ఇలా ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ స్టే చేయడానికి ఎలా ఉంటుంది. అది నేనైతే 50 రూపీస్ పెట్టి స్టే చేయడానికి ప్లేస్ తీసుకోవట్లేదు. అక్కడ కూడా ఉంటుంది స్టే చేయడానికి, ప్లస్ ఫ్రీ ఫుడ్ ఉంటుంది. అయితే దాన్ని మనం ఉపయోగంలో తీసుకున్నాం. నేనైతే నా మొత్తం అమౌంట్ అయితే లాస్ అయిపోయింది కదా. ఇప్పుడు నా దగ్గర 1500 అలా ఉంది. ఈ 1500తో నేను ఎక్కడెక్కడ తిరగగలనో చూపిస్తాను, ఓకే. అయితే ఇప్పుడు కనుక్కుందాం ఎన్ని గంటలకంటే ఆ పేపర్ మీద రాస్తారు, మన బయోడేటా మొత్తం రాస్తారు. అది మన లక్ ఉంటేనే వస్తుంది మన వంతు. చూద్దాం, ఇక్కడ కనుక్కుందాం ఎన్ని గంటలకి అంటే
ఎప్పుడు టైమింగ్స్ కనుక్కుందాం. నేను ఏది డిసైడ్ అయ్యానంటే రూమ్ తీసుకోకూడదు. రూమ్ అంటే రూమ్ ఏం కాదు, ఇలా ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి, బ్లాంకెట్ ఇస్తారు, బెడ్షీట్ లాంటిది, దాని మీద స్టే చేయడానికి 24 అవర్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ వాష్రూమ్ గట్ట వెళ్తే దానికి వేరేది. అయితే అంతా అయిపోయింది కదా, నేను ఓన్లీ స్టేయింగ్కి 24 అవర్స్ ఉందాం అనుకున్నాను ఇక్కడ. నా ట్రిప్ రావాలని నేను కోరుకున్నా. అయితే 50 రూపీస్ ఫర్ స్టేయింగ్. అయితే ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఈ వీడియో ఇక్కడతోనే పోస్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు ఫ్రీ భోజనాలు ఉన్నాయన్నాను కదా, అదే ఎవ్రీ డే ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రజలకి, అంటే భక్తులకి. అయితే ఇది వీడియో హిందీలో కూడా ఎడిట్ చేసి పెట్టాలి, ఎందుకంటే తెలుగులో నాకు తెలిసి అంత వ్యూస్ రావు, హిందీ అయితే కొద్ది వ్యూస్ వస్తాయి. నేను పోగొట్టుకున్న డబ్బులు యూట్యూబ్ ద్వారా సంపాదిద్దాం అనుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. అయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. 18 సంవత్సరాల కుర్రోడు అంటే ఇంట్లో ప్రెజర్ లేదు, ఇది చెయ్యి అది చెయ్యి, అలాగని ఇంట్లో చెప్పట్లేదని కూడా లేదు, చెప్తారు, కాకపోతే నేనే వినట్లేదు, అందుకే ఇలాగైపోయాను. ఇప్పుడు బెట్టింగ్ల వల్ల ఎంత పోయో నేను ఒకటే చెప్తాను, బెట్టింగ్ అయితే ఆడొద్దు. ప్లస్ ఇంట్లో చెప్పింది మొత్తం వినకపోయినా కొద్దిగైనా వినండి, ఆలోచించండి, ఓకేనా? లేకపోతే లైఫ్ ఎప్పుడు పోతుందో తెలీదు.